నమస్తే. ఇలా తమిళనాడు ఎన్నికల రిజల్ట్స్ మొన్న జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల రిజల్ట్ ఇవ్వాలనే. సో జననాయకుడు ఎవరైతే టీవీకే పార్టీ అధ్యక్షుడైనటువంటి విజయ్ ఆల్రెడీ సెంచరీ కొట్టినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. సో ఈరోజు టీవీకే పార్టీ ఇలా తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందంటే దానికి కారణం కూడా దాంట్లో ఎంతో కొంత భాగస్వామ్యం తన ప్రియురాలైనటువంటి త్రిష పాత్ర కూడా చాలా కీలకమైనటువంటి పాత్రే ఉన్నది. సో త్రిషకి అండ్ ఇప్పుడు ఉన్నటువంటి హీరో రేపో మాపో ముఖ్యమంత్రి అయ్యేటువంటి వ్యక్తి విజయ్ ఎవరైతే ఉన్నారో విజయ్కి అండ్ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి సంబంధం వేరే సంబంధం. సార్ ఏదేమైనప్పుడు కూడా ఆయనకు పెళ్లి అయిన తర్వాత కూడా ఈమెతో రిలేషన్ మెయింటైన్ చేసిండు. ఇదంతా ఒక వ్యవహారం సార్, అదే పర్సనల్ లైఫ్ అంతా కూడా. సో ఇప్పటికి కూడా తమిళనాడులో కానీ సినీ ఇండస్ట్రీలో కూడా త్రిష అండ్ విజయ్ సో వీళ్ళు ఎప్పుడోసారి పెళ్లి చేసుకోపోతా ఉన్నారు అన్నటువంటి వార్తలు కూడా వచ్చినాయి. సో నేను ఎందుకు చెప్పదలుచుకున్నాను అంటే ఈరోజు త్రిష బర్త్డే, హీరోయిన్ త్రిష, సినీ నటి త్రిష యొక్క అలాగే విజయ్ యొక్క గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి త్రిష బర్త్డే ఇవ్వాలి. బర్త్డే ఈరోజే, ఇవాళ ఎన్నికల ఫలితాల డేట్ కూడా ఈరోజే. ఎంత యాదృచ్ఛికంగా కలిసిన చూడుర్రి. ఆమె బర్త్డే ఈరోజు. ఈయన ఆల్రెడీ ఆ టీవీకే పార్టీ పూర్తి స్థాయిలో ఏకపక్షంగా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నది. సో బర్త్డే రోజు జరుగుతున్నటువంటి ఇది అంతా కూడా చాలామంది త్రిష యొక్క పూజల ఫలితాలతోటే, త్రిష యొక్క ప్రార్థనలతోటే, త్రిష యొక్క ఆమె ఆమె సూచనలతోటి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. త్రిష యొక్క ఆమెది ఐరన్ లెగ్ కాదు, ఆమెది గోల్డ్ లెగ్ అని చెప్పేసి చాలామంది సోషల్ మీడియాలో చాలా పెడతా ఉన్నారు. ఒక పోస్టు చాలా ఒక విచిత్రంగా పోస్టు పెట్టి చూడండి. తనికెళ్ళ బారని ఏదో అతడి సినిమాలో అనుకుంటా ఏదో ఫైటింగ్ సంబంధించినటువంటి విషయాన్ని చాలా వాడు ఏదో ఇట్లా శ్రద్ధగా కొట్టిండు అని చెప్పేసి ఏదో మాట్లాడుతూ ఉంటాడు. సో ఆ డైలాగ్ను ఉద్దేశిస్తూ ఎవడైనా కానీ అంటే బర్త్డే ఉన్నప్పుడు, బర్త్డే రోజు అంటే గర్ల్ ఫ్రెండ్ బర్త్డేకి ఎవడైనా గోల్డ్ చైనో రింగో గిఫ్ట్గా ఇస్తాడు, కానీ వీడేంట్రా సీఎం అయ్యి ఒక రాష్ట్రాన్ని గర్ల్ ఫ్రెండ్కి గిఫ్ట్గా ఇచ్చిందని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాం. అంటే ఇట్లా రకరకాలైనటువంటి మీమ్స్ వస్తూ ఉన్నాయి. నిజంగానే కదా, ఇలా బర్త్డే ఈమెది. సో ఆమెకు ఎవరైనా కానీ బర్త్డే లవర్ అంటే, గర్ల్ ఫ్రెండ్ అంటే, భార్య అంటే మనం గోల్డ్ చైనో లేకపోతే ఉంటే ఉన్నటువంటి స్తోమత బట్టి మనం ఏదో గిఫ్ట్లు ఇస్తూ ఉంటాం. కానీ ఏకంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్నే గర్ల్ ఫ్రెండ్కి గిఫ్ట్గా ఇస్తున్నాడు అన్నటువంటి సోషల్ మీడియాలో మీమ్స్ కనపడతా ఉన్నాయి. ఆమె ఇలా ఉదయమే, ఆమె బర్త్డే కాబట్టి ఆమె ఉదయమే తిరుమలకి వెళ్ళాలి జరిగింది. తిరుపతికి వెళ్ళి తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని ఒక పక్కన దర్శించుకొని అలాగే పూజలు కూడా చేసిందట. ఆమె పూజలు చేసి ఇలా ఎట్టి పరిస్థితుల్లో ఇలా రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి విజయ్ పార్టీ టీవీకే పార్టీకి ఖచ్చితంగా కూడా మెజార్టీ స్థానాలు దక్కాలి, ముఖ్యమంత్రిగా విజయ్ కావాలని చెప్పేసి ఆమె ఆకాంక్షించినట్టుగా అలాగే అక్కడ ఉన్నటువంటి ఆశీర్వాదం తీసుకున్నట్టుగా కూడా ఆమె యొక్క ఫోటోలు కూడా బయటికి రావడం జరిగింది. తిరుమలలో ఆమె దర్శించుకున్నటువంటి ఆ ఫోటోలు కానీ ఆమె పూజలు చేసినటువంటి అన్నింటి కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడం జరిగింది. సో ఆమె ఆ పుట్టినరోజు నాడే ఈ యొక్క విజయం అయితే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు కావచ్చేమో. ఆమె బర్త్డేకి సంబంధించిన ప్రొఫైల్ అంతా కూడా ఆమె చూసుకోవచ్చు. ఆమె 4వ తారీఖు మే 1983లో ఆమె పుట్టింది. 43 సంవత్సరాలు ఉన్నాయి ఆమెకు. సరే చూడడానికి కొంత చిన్నపిల్లలాగా ఉన్నప్పటికీ కూడా ఆమెకు 43 సంవత్సరాలు. సో ఇప్పటి వరకు సినీ నటిగానే అన్నాం, రేపు మాపం మళ్ళీ మరి ముఖ్యమంత్రి భార్యగా అంటామా లేకపోతే ఉంటే ఏమంటామో సరే రేపు ఫ్యూచర్లో చూడాలి. అయితే ఇంకొక వార్త కూడా వినబడతా ఉన్నది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ముఖ్యమంత్రి ఆ క్యాబినెట్లో మంత్రులుగా ఉండాలి కదా, 18 మందా 20 మందా ఇంత సంబంధించినటువంటి క్యాబినెట్లో ఉండాలి కదా. క్యాబినెట్లో మంత్రివర్గంలో త్రిషకు కూడా చోటు ఉండబోతా ఉన్నది అన్నటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. త్రిషను కూడా విజయ్ క్యాబినెట్లోకి త్రిషను తీసుకుపోతా ఉన్నారు అన్నటువంటి కూడా గుప్పమంటా ఉన్నాయి వార్తలు. సరే ఏదేమైనా కానీ పొలిటికల్ అరంగేటం చేయడానికి ఆమె కూడా సిద్ధంగా ఉన్నట్టుగానే కనబడతా ఉన్నది. మొన్న ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారంలో ఆమె కొంత ఇండైరెక్ట్గా ఆమె ఓటేసి కూడా విజయ్ గెలవాలి, విజయ్ పార్టీకి ఓటేయండి అని చెప్పేసి, టీవీకే పార్టీకి ఓటేయండి అని చెప్పేసి ఆమె కూడా కొంతమందికి చెప్పడం, అలాగే వాళ్ళ తల్లితో కలిసి కూడా ఓటేపించారని చెప్పేసి మాట్లాడడం, ఇదంతా కూడా ఒక వైరల్ కావడం జరిగింది. ముఖ్యంగా టీవీకే పార్టీని కొంత ఓడించడానికి చాలామంది కొంత రకరకాలైనటువంటి కుట్రలు చేయడం జరిగింది. ఎందుకంటే ఒక పక్కన భార్యతోటి ఆయనకున్నటువంటి విభేదాలని, త్రిషతోటి ఇట్లా ఎఫ్ఐఆర్ పెట్టుకొని భార్యను పట్టించుకోవట్లేదు అన్నటువంటి దానిపైన రకరకాలైనటువంటి వాటిని, అంటే భార్యనే పట్టించుకున్నటువంటి వ్యక్తి, భార్యనే పక్కకు పెట్టినటువంటి వ్యక్తి రేపు రాష్ట్రాన్ని ఏం నడిపిస్తాడన్నటువంటి ధోరణిలో కొంత విపక్షాలన్నీ కూడా కొన్ని పార్టీలన్నీ కూడా
ఆయన పైన ప్రచారం చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఆడ ఉన్నటువంటి తమిళ ప్రజలంతా కూడా వీటన్నిటి కూడా అది పర్సనల్ లైఫ్ వేరు. సో ఆయన ఒక యువతగా ముందుకు వస్తూ ఉన్నాడు. త్రిషతోటి ఎఫేర్ ఉన్నది, ఇంకెవరితోటి అనేది మాకు సంబంధం లేదన్నటువంటి తీరుగానే తమిళనాడు ప్రజలంతా కూడా ఆయనను ఏకపక్షంగా ఆశీర్వదించడం జరిగింది. కేవలం ఇది ఒక్క కారణే కాదు, ఇక్కడ ఉన్నటువంటి పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి పరిణామం మనం చూసుకోవడం జరిగింది. ఏంటంటే పవన్ కళ్యాణ్ పైన 3 పెళ్లిళ్ళు అయినాయి, లేకపోయినట్లయితే 6 పెళ్లిళ్ళు అయిపోయినాయి, ఇల్లీగల్ అఫేర్స్ ఉన్నాయని చెప్పేసి రకరకాలైనటువంటి ప్రచారం అక్కడ ఉన్నటువంటి వైఎస్ జగన్ చేసినప్పటికీ, కానీ అక్కడ జనసేన పార్టీ అలాగే ఆడ పెట్టినటువంటి అభ్యర్థులందరూ కూడా గెలవడం జరిగింది. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. అంటే వ్యక్తిగతమైనటువంటి విషయాలు వేరు, రాజకీయాలు వేరు కాబట్టి పెద్దగా ఇటువంటి ప్రభావం ఈ ఎఫేర్లు, ఈ లవర్స్ అన్నటువంటి రూమర్స్ వరకే పరిమితమైతే తప్పించి ఎన్నికలకు వచ్చిన తర్వాత, ఓట్లకు వచ్చిన తర్వాత జనాలు కూడా ఆలోచిస్తారన్నటువంటి ఒక మెసేజ్ అయితే దీని ద్వారా అయితే స్పష్టంగా కనపడుతుంది. మొత్తానికి బర్త్డే రోజు, సీఎం బర్త్డే రోజు, త్రిష యొక్క బర్త్డే రోజు ఒక రాష్ట్రానికి, అది కూడా తమిళనాడు లాంటి ఒక పెద్ద రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా విజయ్ ఉండబోతా ఉన్నాడు అనేది బాగా వినపడతా ఉంది. అంటే పూర్తి స్థాయిలో ఇంకా రిజల్ట్స్ రాలేదు, ఇంకా ఉన్నాయి, ఇంకా 4-5 రౌండ్స్ ఉన్నాయి. సో ఇప్పటి వరకు అయితే 100 సీట్లని ఆల్రెడీ సెంచర్ కొట్టడం జరిగింది. 100 సీట్లకి పైన విజయ్ పార్టీ, టీవీకే పార్టీ అభ్యర్థులు ముందంజలో దూసుకోపోతా ఉన్నారు. సో ఏమైనప్పుడు కూడా ఒకవేళ కనుక 40-50 సీట్లు, ఇప్పుడు 100 నుంచి 110 సీట్ల వరకు, 110 అసెంబ్లీ స్థానాల్లో ఆ అభ్యర్థులు, ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ముందు దూసుకెళ్తున్నప్పటికీ కూడా, ఒక 50 సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ కూడా వేరే పార్టీతోటి టైఅప్ అయినా కానీ ముఖ్యమంత్రిగా విజయ్, ఎట్టి పరిస్థితుల్లో సీఎం పీఠం పైన ఖచ్చితంగా విజయ్ కూర్చున్నటువంటి అవకాశం 199% ఇవే కనబడతా ఉంది. సో ఇది త్రిష బర్త్డే రోజు వచ్చినటువంటి రిజల్ట్స్.